ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలోని బైనేరు ఉమాసమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం. పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తుల హాజరు. పొగాకు సాగును నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కలిగిస్తున్నాం. జిల్లా వ్యవసాయాధికారి షేక్ హబీబ్ బాషా వెల్లడి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ సూచన. బాహ్య ప్రపంచాన్ని తెలియజేస్తూ విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యం. తపస్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ దాకారపు కృష్ణ వెల్లడి. ఓం నమ శివాయ నామస్మరణతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు వాగు ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి ఆలయం మారుమ్రోగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం రాత్రి ఆలయం వద్ద కోటి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవం సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా అలంకరించారు. తొలుత ఆలయంలోని పరమశివుడికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. తదనంతరం కోటి దీపోత్సవం జరిపారు. ఈ కోటి దీపోత్సవంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు దంపతులు, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయి బాల పద్మ, యువ నాయకులు జట్టి ఆదిత్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అర్చకులను అనుసరిస్తూ పూజలు జరిపి కార్తీక దీపాలను వెలిగించారు. వీరితో పాటుగా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం యొక్క విశిష్టతను వివరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో వరుసగా 3వ ఏడాది కోటి దీపోత్సవం జరిపామన్నారు. రాబోయే సంవత్సరంలో కూడా మరింత వైభవంగా కోటి దీపోత్సవం జరిపేందుకు భక్తులు సహకరించాలని కోరారు. నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా. నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా. పై పై కలా పైన గిరా గిరా లీలా
పోయినది తల్లి కాసి. ఈరోజు కార్తీక మాసంలో మంగళవారం రోజునాడు, అలాగే ఏకాదశి పర్వం ఈ రోజునాడు మన జంగారెడ్డిగూడ గ్రామంలో బైనేరు శివాలయంలో ప్రాంగణంలో ఈ రోజునాడు కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే కోటి దీపోత్సవం యొక్క విశేషం ఏమిటి అంటే మనం అన్ని మాసాల్లో కల్లా అతి విశేషమైనటువంటి మాసం ఏదైనా ఉందనేసి అంటే అది కార్తీక మాసం. శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే అని చెప్పబడేటువంటి మాసం కార్తీక మాసం. మిగతా మాసాల్లో కల్లా పోలిస్తే మనం కార్తీక మాసంలో మాత్రమే ఆడవాళ్ళందరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. దేని గురించి దీపారాధన చేస్తామయ్యా అనేసి అంటే మామూలుగా మనం ఒక్కొక్క ఒత్తితో మనం దానం చేసినట్టయితే కనుక, ఒక ఒత్తితో దానం చేసినట్టయితే కనుక అది విష్ణుమూర్తికి ప్రీతిగా మనం దానం చేసిన వాళ్ళను అవుతాం. కాబట్టి అందులోనూ ఆవునేతితో మనం దీపారాధన చేసినట్టయితే కనుక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే ఈ అజ్ఞానంలోంచి మనం జ్ఞానం అనే జ్యోతిని చూసి మా అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అనేసి మనం ఈశ్వరుడికి చెప్పుకోవడమే ఈ దీపోత్సవం. కాబట్టి మనం ఒక ఒత్తి వెలిగిస్తేనే ఎంతో విశేషమైన ఫలితం. అలాంటిది ఈ రోజునాడు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో కోటి దీపోత్సవ కార్యక్రమం మన పెద్దవాళ్ళందరూ కూడా నిర్వహించారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తవుతోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. అలాగే ఇది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ దీపోత్సవం జరగబడుతోంది. అలాగే ఇక ముందు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ దీపోత్సవం ఇలాగే దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూ ఎదరికి వెళ్తూ ఉంటుంది. అలాగే వచ్చే సంవత్సరం మరికొంత విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. 1, 2 ఇది 3వ సంవత్సరం స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేసాం. ఆ భక్తులందరూ కూడా బాగా పాల్గొన్నారు. భక్తులందరూ కూడా ఇలాగే వచ్చే సంవత్సరం కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడ బైనేరు శివాలయం దగ్గర ఈ కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కూడా కలగజేసి ప్రతి ఒక్కరికి ఒక ఒత్తు కోటి ఒత్తు అనే కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడలో ఎక్కడ జిల్లాలో లేని విధంగా దీన్ని చెయ్యాలని మనసు సంకల్పించి 3వ సంవత్సరం అదే రకంగా ఒక బండిల్ అంటే ఒక బండిల్ ఎలా ఉండాలి, ఇలా చేస్తే ఈ ఎంత ఖర్చు అవుతుంది ఒక ఒత్తికి అనే ఆలోచన కూడా లేకుండా ఈ ఒత్తి నిర్వహించి ఇది కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. పొగాకు సాగును నియంత్రించే విధంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కలిగిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పొగాకు పంట వల్ల దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభించడం వాస్తవమే అయినా పొగాకు వినియోగంతో లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు కారణమైన ఈ పొగాకు వినియోగం పట్ల ఇప్పటికే ప్రజలలో కొంతవరకు అవగాహన పెరిగి వినియోగాన్ని తగ్గించారన్నారు. దీని సాగుని నియంత్రించడం ద్వారా ప్రజలకు మరింత మేలు చేయవచ్చునని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై అనేక కార్యక్రమాలు చేస్తున్నాయని వివరించారు. విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయిన పంట. కొత్తలో ఇది విదేశీ మారక ద్రవ్యం సంపాదించిన మాట వాస్తవమైనప్పటికీ ఇది సమాజం మీద అనేక రుగ్మతలకు కారణమైంది, అనేక లక్షల మరణాలకు కూడా కారణమైంది. ఇది పొగాకు తాగడం, పొగాకు నమలడం, పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల సమాజానికి ఎంత కీడు జరిగిందో మనందరికీ తెలుసు. ఇది ఈ మధ్యకాలంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కొత్త చట్టాలు ప్రభుత్వం చట్టాలు తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగడం కానీ, ఈ గుట్కాలు, ఇవి పొగాకు ఉత్పత్తుల మీద కూడా ప్రభుత్వాలు అనేకమైన నిర్బంధాలు పెట్టి ఈ పొగాకు వాడడం వల్ల అనేక మరణాలు ఎలా సంభవించాయంటే నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లేకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనేక రకాలైన అంటే చివరికి మరణం వరకు లక్షల మరణాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్లలో కూడా ఉంది. పండించే రైతులు, స్వచ్ఛంద సంస్థలు, అలానే పరిశోధన చేసే సంస్థలు,
జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ పొగాకు ప్రత్యామ్నాయ పంటలు సాగును పెంచాలి. పొగాకు ధీటుగా ఆదాయం ఇచ్చే పంటలు లేకపోలేదు, కానీ పొగాకు కూడా ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట, అది కూడా రైతులు గమనించాలి. కౌలుగా ఈ పొగాకు ఉత్పత్తులు దూరమైతే మనిషి జీవితం ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా విద్యుత్ను డబ్బును ఆదా చేసుకోవచ్చని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. కావున ఈ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెంలోని విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం యొక్క ఉపయోగాలను వివరించారు. అంతేకాకుండా ఈ పథకాన్ని ఏ విధంగా పొందాలో తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటుగా డబ్బును కూడా ఆదా చేయవచ్చునన్నారు. కావున ఈ పథకాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పిఎం సూర్యఘర్ పథకం అన్నది ఒక అద్భుతమైనటువంటి పథకం. డొమెస్టిక్ వినియోగదారులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మనకి రూఫ్ టాప్ అవైలబుల్గా ఉన్నటువంటి వాళ్ళు అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రతి 100 చదరపు అడుగులకి 1 కిలోవాట్ చొప్పున మనం ఆ స్పేస్ కనుక ఉన్నట్లయితే రూఫ్ అవైల్ చేసుకోవచ్చు. ఈ యొక్క పథకంలో ప్రతి 1 కిలోవాట్కి మనకి వాళ్ళు ఆ ప్యానల్ యొక్క కంపెనీ ప్రకారం ఒక 70,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే దానికి గవర్నమెంట్ ద్వారా ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ జరుగుతుందో జరిగినటువంటి 1 మంత్ లోపలనే ప్రతి మొదటి 1 కిలోవాట్కి 30,000 మనకి వాళ్ళ అకౌంట్కే రిఫండ్ వస్తుంది బెనిఫిషరీకి. దీనివల్ల అలాగే అప్ టు 3 కిలోవాట్ వరకు అయితే 78,000 వరకు వాళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంది. ఒక స్తోమతను బట్టి ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ రూఫ్ టాప్ అవైలబిలిటీని బట్టి ఒక 2 to 3 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే వాళ్ళు కట్టేటువంటి రెగ్యులర్ బిల్లులో కూడాను ఆదా అవుతుంది. మనకి హైయర్ టారిఫ్లో 400 యూనిట్లు అలాగే 400 యూనిట్ల పైన గృహ వినియోగదారులు వాడుకున్నట్లయితే వాళ్ళకి ₹9.75 వరకు యూనిట్ రేట్ ఉంది. వాళ్ళకి ఆ విద్యుత్ బిల్లులో కూడా వాళ్ళకి అందులో పొదుపు వచ్చి తక్కువ బిల్లు కడతారు. అలాగే ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్కి ఇన్స్టాలేషన్కి అయ్యేటువంటి ఛార్జెస్ వీళ్ళు వెండర్స్ దగ్గర ప్యానల్ అవి కొనుక్కోవాలంటే మనకి బ్యాంక్ నుంచి కూడా వాళ్ళు రుణ సదుపాయం ఉంది. వాళ్ళు బ్యాంకర్స్ కూడా ముందుకు వచ్చారు. అలాగే మనకి ఈపీడీసీఎల్లో రిజిస్టర్డ్ వెండర్స్ ఉన్నారు. వెబ్సైట్లో ఆ వెండర్స్ లిస్ట్ ఉంటుంది. అది వాళ్ళు అందులో చూసుకుని ముందుకు ప్రొసీడ్ అయితే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రిడ్ మీద భారం లేకుండా చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఇది చక్కటి అవకాశం. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మన యొక్క ఈ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేయడమైనది. ప్రపంచాన్ని తెలియజేస్తూ విద్యార్థులకు విద్యను అందించడమే తమ సంస్థ యొక్క లక్ష్యమని తపస్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు. తపస్ స్కూల్లోని 5, 6, 7 తరగతుల విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని ఏబియోకో సౌ ఫ్యాక్టరీని విద్యార్థులు సందర్శించారు. వాతావరణం కాలుష్యం జరగకుండా ఏ విధమైన చేతి సంచులు వినియోగించాలో విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే 4వ ప్లాంట్గా ఉన్న ఏబిఏకో సర్వ్ను తమ విద్యార్థులు సందర్శించేందుకు సహకరించిన నిర్వాహకులు ఎల్ఐసి ప్రసాద్ రవిలకు కృతజ్ఞత తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు తమ విద్యార్థులకు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సతీష్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు.
harmful to environment and harmful to animals. So whatever plastic covers, we go with starch bags. These are not plastic bags. These are made by food starch. These are the biodegradable material which is biodegradable in soil. These are not harmful to plants and animals. So these are the bags which are made by the corn starch and the potato starch. These are the bags made by the food waste. So these are biodegradable in soil in 6 months. So these are not make any harm to the humans and all the animals. So use only the starch bags which are made in AB Eco Service plan. So thanks to AB Eco Service for providing this opportunity to take our students valuable knowledge about the covers which are degradable. Thank you. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే కామవరపుకోట చెక్ పోస్టు సెంటర్లో బ్రాందీ షాప్ ఏర్పాటును వద్దంటూ స్థానిక మహిళలు నినదించారు. ఇక్కడ బ్రాందీ షాప్ ఏర్పాటును నిలుపుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్రసెల్వికి టీవీఎస్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన షాప్ నెంబర్ 49 వద్దకు బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు వస్తున్నారని సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు యువకులు స్థానికులు చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎక్సైజ్ సిఐ అశోక్ స్థానికుల నుంచి వివరాలను అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికే తరచూ ప్రమాదాలకు గురవుతున్న 3 రోడ్ల కూడలిలో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఒక ఆలయం, ఒక కాలేజ్తో పాటు నిత్యం రద్దీగా ఉండే ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారి, చింతలపూడి కామవరపుకోట రహదారికి చేరువలో నిబంధనలకు విరుద్ధంగా ఈ షాప్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రమాదకరంగా ఉన్న ఈ మద్యం దుకాణాన్ని వేరొక చోటికి మార్చుకోవాలని ఎక్సైజ్ సిఐకు విన్నవించారు. ఎక్సైజ్ సిఐ అశోక్ స్పందిస్తూ ప్రజల నుంచి వివరాలు సేకరించడం జరిగిందని, ముందుగా ఈ షాప్తో పాటు సమీపంలో ఉన్న మరొక 2 షాపులను కూడా వేరొక చోటికి మార్చుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇది దేవుని గుడి, వచ్చేటప్పుడు చేసేటప్పుడు మాకు చాలా యాతన. అందుకని ఈ షాపులు మాత్రం తొలగించాలని మేము కోరుకుంటున్నాం. అది 3 సెంట్రల్ రోడ్డు మేము చర్చలు ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. గాంధీ షాప్ ఇక్కడ మాకు ఇబ్బందికరం. నైట్ నుంచి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు ఇబ్బంది. ఇక్కడ తక్షణం ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని
సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాము కాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటిగుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. Phones 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రతి పోలీసు అధికారి తప్పనిసరిగా సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీసీ అశోక్ కుమార్ సూచించారు. పెదవేగిలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఉద్యోగ ఉన్నతి పొందుతున్న హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు నేరస్థలం పరిశీలన, సాంకేతిక పరిజ్ఞానం, మాక్ డ్రిల్, ఆయుధాల వినియోగం తదితర అంశాలపై ఇస్తున్న శిక్షణను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక పరిజ్ఞానంతో పాటు అనేక సాంకేతిక అంశాలపై పట్టు ఉంటేనే నేరస్తుల ఆట కట్టించగలమన్నారు. నేర పరిశోధనలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషించినప్పుడు ఎంతటి నేరగాడైనా దొరికిపోతాడని వివరించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఉద్యోగోన్నతి శిక్షణ పొంది రాత పరీక్షల్లో పాల్గొన్న 115 మంది హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐల మాక్ డ్రిల్, ఆయుధాల వినియోగాన్ని తిలకించారు. శిక్షణ, రాత పరీక్షలలోనూ ఉత్తీర్ణులైన వారికి 6 వారాల పాటు శిక్షణ ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు, శిక్షణా కేంద్రం డీఎస్పీ సిహెచ్వి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరకట్న వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ వరకట్న నిషేధం చట్టం 1960లో వచ్చినప్పటికీ ఇప్పటికీ దేశంలో మహిళలు వరకట్న సమస్యతో బాధపడుతున్నారన్నారు.
వరకట్ట సంస్కృతిని తరిమి కొట్టేందుకు ప్రజలు నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ శ్యామల, బార్ సెక్రటరీ విత్తనాల రాజు, మాజీ జనరల్ సెక్రటరీ ఏవీవి భువనేశ్వరి, న్యాయవాదులు బండారు లతాకుమారి, మాదేపల్లి క్రాంతికుమార్, పిల్లి పెద్దిరాజు, జువ్వల బాపూజీరావు, డిఆర్వి కృష్ణ, బల్లె సాయి కుమారి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో, అయ్యప్ప మాలదారులతో కిటకిటలాడింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం సహస్ర దీపోత్సవ కార్యక్రమం, అయ్యప్ప స్వామి పడిపూజ జరిపారు. ఆలయ నిర్మాణకర్త బెవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు కె విజయ్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు, అయ్యప్ప మాలదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించుకుని పడి పూజను తిలకించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ముత్యాలమ్మ ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్ని నాగమణి, చోడవరపు రంగజ్యోతి, ఎర్ర నాగేశ్వరరావు, సత్య, ఒటికూరి రమాదేవి, ప్రవీణ, బవిరిశెట్టి నాగబాబు, నాగమణి, సత్యవతి, నాగయ్య, దేవి తదితరులు పాల్గొన్నారు. పిండి తర్వాత దీపారాధన చేయండి, తొందరగా వెలుగుతుంది. రాబోయే 3 రోజుల్లో తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కావున రైతులు వరి కోతలు నిలిపివేయాలని జంగారెడ్డిగూడెం మండలం వ్యవసాయ శాఖ అధికారి కేవీఎస్ పోసారావు సూచించారు. జంగారెడ్డిగూడెం మండలంలో 11,200 ఎకరాల్లో వరి సాగు జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 4,110 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 3,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అయితే రాబోయే 3 రోజుల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. కావున రైతులు ఈ 3 రోజుల పాటు వరి కోతలు నిలిపివేయాలని సూచించారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసుకుని అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలని సూచించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీకి చెందిన నైనారపు శ్రీలక్ష్మి భర్త గత కొంతకాలం క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్న శ్రీలక్ష్మి కూడా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మనస్తాపం చెంది బుధవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్ గురి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా శ్రీలక్ష్మికి ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జంగారెడ్డిగూడెంలోని బైనేరు ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం. పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తుల హాజరు. పొగాకు సాగును నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారి షేక్ హబీబ్ బాషా వెల్లడి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ సూచన. బాహ్య ప్రపంచాన్ని తెలియజేస్తూ విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యం. తపస్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ దాకారపు కృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.